రెండు రోజులుగా వణికిస్తున్న ఆసని తుఫాన్ కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ అలజడి సృష్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ నుంచి తుఫానుగా మారి అసని బలహీనపడిందని తెలిపింది వాతావరణ శాఖ. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తున్న అసని తుఫాన్ మచిలీపట్నానికి 60 కిలోమీటర్లు, కాకినాడకు 180 కిలోమీటర్లు, విశాఖకు 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణిస్తూ కోస్తా తీరానికి దగ్గరగా బంగాళాఖాతం చేరే అవకాశం ఉందని తెలిపింది. అమలాపురం కాట్రేనికోన సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అక్కడి నుంచి యానాం మీదుగా ఈశాన్య దిశలో కదులుతుంది. తర్వాత కాకినాడ, విశాఖ దిశగా తీరంలో ముందుకు కదులుతూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరి బలహీనపడి గురువారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు అధికారులు. సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అసని తుఫాన్ ప్రభావంతో నిన్నటి నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా అర్ధరాత్రి నుంచి తీవ్రత మరింత పెరగనుంది. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి నుంచే మెరైన్ పోలీసులు, జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధాన బీచ్లలో ప్రవేశాలను నిలిపివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కృత్తివెన్ను, నాగాయలంక, మచిలీపట్నం సహా చుట్టుపక్కల షెల్టర్ హోమ్స్ అందుబాటులోకి తెచ్చారు. నిజాంపట్నం హార్బర్లో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అసని తీవ్రతపై కేంద్రం హోంమంత్రిత్వ శాఖ అధికారులు సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధం చేసినట్లు తెలిపారు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు. తుఫాన్ సహాయక చర్యల కోసం నేవీ సిద్ధమైంది. 19 వరద సహాయక బృందాలతో పాటు 6 డైవింగ్ బృందాలు రెడీ అయ్యాయి. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తుఫాన్ ప్రభావంతో గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది అమరావతి వాతావరణ కేంద్రం. ఇవాళ రేపు సముద్ర తీరం అలజడిగా ఉంటుందని తెలిపింది. తుఫాన్ కారణంగా ఇవాళ జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేసింది ఇంటర్ బోర్డు. ఇంటర్ పరీక్షలను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వజ్రపు కొత్తూరు, కంచిలి, డొంకూరు తీర ప్రాంతాల్లో సముద్రం ముంచుకొచ్చింది. రణస్థలం తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. గార మండలం బందరువానిపేట దగ్గర ఉప్పుగెడ్డ పొంగడంతో గ్రామం చుట్టూ నీరు చేరింది. సంతబొమ్మాలి మండలంలో సున్నాపల్లి సముద్ర తీరానికి చెక్కతో తయారు చేసిన బంగారు వర్ణం కలిగిన మందిరం కొట్టుకొచ్చింది. మందిరంలో మయన్మార్ భాషలో ఉన్న 2 లేఖలు కనిపించాయి. రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వర్షాలు పడే టైంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. రేపు కూడా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు. విశాఖ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాల్సిన 31 విమానాలను అసని తుఫాన్ కారణంగా రద్దు చేసినట్లు తెలిపారు అధికారులు. వాతావరణం అనుకూలించకపోతే ఇవాళ కూడా ఫ్లైట్లు రద్దు చేస్తామన్నారు అధికారులు.
situation is very hectic. The beach road is totally damaged, and we are Dharmapuram police. We lodged 2 checkposts in our limits to control the travelling and transport of vehicles towards Uppada beach road. The situation is very bad. The roads are getting cut, and we are completely stopped everybody going through this road and also into the beach and the sea area. We are taking utmost precautions to control the damage for the public and for the resources also. రెండు రోజులుగా వణికిస్తున్న అసని తుఫాన్ కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ అలజడి సృష్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్గా మారి అసని బలహీనపడిందని తెలిపింది వాతావరణ శాఖ. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తున్న అసని తుఫాన్ మచిలీపట్నానికి 60 కిలోమీటర్లు, కాకినాడకు 180 కిలోమీటర్లు, విశాఖకు 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణిస్తూ కోస్తా తీరానికి దగ్గరగా బంగాళాఖాతం చేరుకునే అవకాశముందని తెలిపింది. అమలాపురం కాట్రేనికోన సమీపంలో తీరాన్ని దాటే అవకాశముంది. అక్కడి నుంచి యానాం మీదుగా ఈశాన్య దిశలో కదులుతుంది. తర్వాత కాకినాడ, విశాఖ దిశగా తీరంలో ముందుకు కదులుతూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరి బలహీనపడి గురువారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశముంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు అధికారులు. సహాయక చర్యల కోసం 9 SDRF, 9 NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి.